నీవు నమ్ముతున్నావా అంటాడు. అప్పుడు ఆ తండ్రి అనగా అపనమ్మకము కలుగుతుందా నాకు సహాయం, అపనమ్మకము కలగకుండా నాకు సహాయం చేయి. కనుక ఎప్పుడైతే నాకు నమ్మకాన్ని నీవే కలిగించు ప్రభువా అని ప్రార్థించాడో అక్కడ గొప్ప స్వస్థత జరిగింది. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే పరిశుద్ధాత్మ ఆత్మతో నింపబడ్డం అంటే అర్థం ఏంటంటే నీవు నాకుండగా ఈ లోకంలో ఏది అక్కరా లేదు, నీవే నా సొంతం, నిన్నే నమ్ముతున్నా, నీ మీదనే ఆధారపడ్డా, నాకేమి అపనమ్మకం లేదు, నువ్వు చేస్తే చెయ్యి లేకపోతే నువ్వు చేస్తావు అన్నావు. పరిశుద్ధాత్మ అంటే దేవుని మీద పూర్తి నమ్మకాన్ని పెట్టుకుంటే మంచి ఆత్మ. మంచి ఆత్మలో ఇంకేం ఆలోచన? మంచోడికి ఏం ఆలోచన ఉంటుంది? నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు. చెడ్డోడికి ఏం ఆలోచన ఉంటుంది? కుటుంబం కాకుండా ఇంకా రకరకాలైనటువంటి ఆలోచనలు. కనుక ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటంటే మంచి ఆత్మ. ఈ ఆత్మ ఏమిటంటే నా దేవుడు, నా ప్రభువు, ఆయనతోనే నా యొక్క గొప్ప జీవన, ఆయనతోనే నా జీవితం, ఆయనే నాకు సొంతం, ఆయనే నా సన్నిధి. ఇది పరిశుద్ధాత్మ అంటే ఏదో కూడా కాదు. మంచి హృదయంతో నీ దేవుని నీవు ప్రేమిస్తూ ఉన్నావా? మంచి హృదయంతో నీ దేవుని నీవు నమ్ముతూ ఉన్నావా? మంచి హృదయంతో నీ దేవుని వైపు నువ్వు చూస్తా ఉన్నావా? నీ దేవుడిని కూడా నీవు సందేహిస్తా ఉన్నావా? అందుకనే దేవుడు, ఎందుకంటే సందేహించే వాళ్ళు కూడా దేవుని నమ్మిన బిడ్డల్లో ఉంటారు. దేవుని నమ్మిన బిడ్డలు అందరూ కరెక్ట్గా నమ్మరు. కొంతమంది చూద్దాం, నేనేదో ముచ్చట అవుతుంది కానీ ఈ ముచ్చట కరెక్ట్. అందుకనే ఏం చెప్పాడు బాబా, సూచన నమ్మడం, ఈ ప్రధానం వచ్చిన అది చేస్తుంది గాయాలు వేడిపెట్టి కనుక దేవుళ్ళరా కనుక ప్రత్యేకంగా మనం పరిపూర్ణంగా నమ్మడమే పరిశుద్ధాత్మ అనుభవంతో సత్యం. అందుకనే భక్తుడు పౌలు గారు మీరు ఎల్లప్పుడూ సంతోషించండి.